నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వ్యవహారంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, పార్టీ నాయకుడు సోమిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో ఆగ్రోస్ సంస్థకు చెందిన స్థలంలో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి తీసుకున్న చర్యలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆగ్రోస్ సంస్థకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రుషికొండ ప్యాలెస్కు ధీటుగా నిర్మిస్తున్నారని ఆయన ఇందుకు సంబంధించిన చిత్రాలను మీడియాకు అందజేశారు. కర్నూలు నగరంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన తెలియజేశారు. ఇందుకు సంబంధించి నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆయన వివరించారు. ఆగ్రో సంస్థకు చెందిన స్థలాన్ని ఎవరు లీజుకు తీసుకున్నారు, ఎవరు పార్టీ ఆఫీసుకు ఇచ్చారు అనే అంశంపై విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం సంబంధం లేని విషయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్ జైలుకు పంపించారని, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని ప్యాలెస్లు నిర్మిస్తున్న జగన్ను ఎందుకు జైలుకు పంపకూడదని ఆయన ప్రశ్నించారు. అడ్డదుడ్డంగా అవినీతి సొమ్ముకు పాల్పడ్డారు. ఆ అవినీతి పాల్పడే కాకుండా రాష్ట్రంలో వాళ్ళు పార్టీ ఆఫీసులు కట్టాలని చెప్పేసి, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలు కట్టాలని చెప్పేసి, ఏ కార్యాలయాలు అయితే ఏదైతే కట్టాదలుచుకున్నారో అది ప్రభుత్వానికి కానీ దానికి సంబంధించిన ఆఫీసుల కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అప్రూవల్కి పెట్టాలి. ఫస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. లీజ్ తీసుకోవాలంటే గవర్నమెంట్ లీజ్ అప్రూవల్ లీజ్ తీసుకొని కట్టేదానికి ప్రతి ఒక్కరు ముందుకు పోతారు. ఇది అట్లా చేయకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడ్డదుడ్డంగా అంటే మేము కట్టే మా జోలికి ఊడొస్తాడు, మళ్ళా రేపు అధికారం వచ్చేది మేమే 2024 అని చెప్పి దొమ్మ పొగురుపోతూ దున్నపోతు ఎట్లా ఉంటుందో అట్లా దున్నపోతు కన్నా అద్దుమానంగా ఈ దుర్మార్గులు ప్రభుత్వ స్థలాలు కర్నూలులో ఆగ్రోస్ ఇండస్ట్రీకి సంబంధించిన స్థలం సుమారుగా అది ఎంత ఉందో తెలియదు, కానీ అతి పెద్ద స్థలంలో కర్నూలు ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్ అది ఎక్కడుందో ఇక్కడ కర్నూలు వైఎస్ఆర్ పార్టీ ప్యాలెస్. ఇది చూడండి, ప్యాలెస్ పనికిరాదు, ప్యాలెస్లు పనికిరాదు. ఇటువంటి దౌర్జన్యంగా ఏ అధికారులకు మీరు అప్రూవల్ పెట్టారో, మీకు ఇంతవరకు ఈ జరిగిన పనికి అప్రూవల్ తీసుకున్నారా, దీనికి అప్రూవల్ సంబంధించిన అమౌంట్ ఎంత కట్టారు క్లియర్గా మీకు ఇస్తాను. వీళ్ళు 2023లో ఒక అప్లికేషన్ పెట్టినారు 8/31/2023. తర్వాత ఇవన్నీ బయటకు వస్తుందని చెప్పేసి 14/8/24న కొంత అమౌంట్ పూర్తిగా కడుతున్నామని చెప్పేసి రాశారు. దాని దగ్గర లెక్కచారం ఇస్తాను. ఇవన్నీ కేవలం నేను ఎందుకు కడుతున్నా అంటే, దొమ్మ ధైర్యంతో మేమే అధికారం వస్తున్నాం, రుషికొండ క్యాలేజ్ పెట్టప్ప మమ్మల్ని పీకుతాడు, మమ్మల్ని చేస్తాడని చెప్పేసి దొమ్మ ధైర్యంతో కట్టారు. ఈరోజు రుషికొండ క్యాలేజ్ మించినటువంటి కర్నూలులో మంచి సెంటర్, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారంటే అతి తక్కువ లీజుకు అని చెప్తున్నారు. ఆ లీజు కూడా ఎట్టొచ్చింది మీకు? ఆగ్రో స్థలం ఇంతకుముందు చల్లా రామకృష్ణ రెడ్డి టైం ఉన్నప్పుడు ఆయన యాలములో పాడితే ఎవరో వచ్చి ఇంతకన్నా మేము ఎక్కువ పాడతామని అది క్యాన్సిల్ చేసినారు. ఈ లీజు ఎవరు పాడినారు, ఆ లీజు నుంచి ఎవరు తీసుకున్నారు, మీరు ఎట్టొచ్చింది? ఈ స్థలం పైన వెంటనే ముఖ్యమంత్రికి నేను లెటర్ రాస్తున్నాను. సార్ చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంక్వైరీ చేసి దీనిపైన ఎవరు నిజాలు, ఎవరు తప్పు చేశారు, ఎవరు అక్వైరీ చేశారో దీని మీద నిజాలు దీనిపైన ఎంక్వైరీ చేసి దీనిపైన పూర్తి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ తెలుపుతున్నాం. ఈరోజు వరకు కూడా ఆఫీసులో అప్రూవల్ ఇవ్వలేదు, మున్సిపాలిటీలో అప్రూవల్ లేదు. ఎందుకు కట్టారు చెప్పండి మీరు? ఇది కేవలం నామకే వాస్తు డబ్బులు కట్టారు.
డబ్బులు కట్టిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి తీసుకొని అప్రూవల్ ఇచ్చి సీల్ వేయిస్తారు. అప్పుడు మనం స్టార్ట్ చేయాలా. నీవు అప్రూవల్ లేకుండా ఎట్లా స్టార్ట్ చేసినావు? దుర్మార్గం ముఖ్యమంత్రికి చెప్పు, జవాబు చెప్పు. అంటే నీ ఇష్టం వచ్చేట అరాచకాలు చేస్తావు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అరాచకాలు సృష్టిస్తావు. చంద్రబాబును అరెస్ట్ చేస్తావు. ఈరోజు నిన్ను ఎట్లా అరెస్ట్ చేయకూడదు? ఈ సొమ్ముతో ప్రభుత్వ సొమ్మును కాజేయదలుచుకున్నటువంటి కార్యాల పేరు పెట్టి అప్రూవల్ లేకుండా కట్టి నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదు అని అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి సూటిగా. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో వాకింగ్ చేసేందుకు ప్రజలకు ప్రిన్సిపల్ అనుమతించారని బుధవారపేటకు చెందిన టీడీపీ నాయకులు అబ్బాస్ రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు తమ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ చొరవతో ఎట్టకేలకు నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో పాదచారులకు అనుమతి లభించింది. గతంలో కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో బుధవారపేట తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉదయం వేళ వాకింగ్ చేసేవారు. అయితే కోవిడ్ రావటం మొదలైన తర్వాత కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో నగరంలోని పాదచారులకు అనుమతి నిలిపివేశారు. కోవిడ్ ముగిసిపోయినా అధికారులు మెడికల్ కళాశాల మైదానంలోకి పాదచారులను అనుమతించకపోవడంతో బుధవారపేట కాలనీ వాసులు ఎంతో కాలంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు మెడికల్ కళాశాలలో పాదచారులను అనుమతించాలని అధికారులు ఆదేశించినట్లు టీడీపీ నాయకులు అబ్బాస్ రామాంజనేయులు, జేమ్స్, నందిమధు తదితరులు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు తాము కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కు వినతి పత్రం అందజేశామని, మంత్రి ఆదేశాల మేరకు కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు వాకింగ్ చేసేందుకు ప్రజలకు అనుమతించేందుకు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అంగీకరించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు నగరంలోని బుధవారపేట ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ గ్రౌండ్ను కరోనా సమయంలో పూర్తిగా మూసివేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బుధవారపేటకు సంబంధించినటువంటి ప్రజలకు ఎవరికి కూడా వాకింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజ్ గ్రౌండ్ తప్పిస్తే మేము ఎస్టీబీసీ కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా సిల్వర్ జూబ్లీ గ్రౌండ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో 2024 ఎన్నికల సమయంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులుగా ఉన్నటువంటి టీజీ భరతన్న గారిని ఎన్నికల సందర్భంలో మేము భరతన్న గారిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా గ్రౌండ్ తిరిగి ఓపెన్ చేయించినట్టయితే బుధవారపేట ప్రజలకు కొంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు అన్నగారిని మేము గౌరవ మంత్రివర్యులు భరతన్న గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాక్టర్ శంకర్ శర్మ గారు కానీ, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి రామాంజనేయులు అన్న గారు కానీ అందరూ కూడా ఆ రోజు రిక్వెస్ట్ చేసి అన్నగారిని అడగడం జరిగింది. అందుకు తక్షణమే స్పందించినటువంటి గౌరవ మంత్రివర్యులు భరతన్న గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి, అమ్మ ఈ విధంగా బుధవారపేట ప్రజలకు వాకింగ్ కోసం కొద్దిగా మీరు గ్రౌండ్ అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది. అందుకు గౌరవనీయులు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ కర్నూలులో ఉన్న గ్రౌండ్ అతిపెద్ద గ్రౌండ్ ఒకటే అంటే ఒక మెడికల్ కాలేజ్ గ్రౌండ్ మాత్రమే. ఎందుకంటే మద్దూరు నగర్ అయితేనేమి, దేవనగర్ అయితేనేమి, బుధారపేట అయితేనేమి, రాజవేల్ సెంటర్ అయితే మొత్తం వచ్చి ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు. వాళ్ళ కోవిడ్ వచ్చినప్పటి నుంచి దీన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మూపివేయడం జరిగింది. ఎమ్మెల్యేకి మెమోరాండం ఇచ్చాము, కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాము, పాత ఉన్న ప్రిన్సిపల్ గారికి మెమోరాండం ఇచ్చాము. దాని మీద స్పందించలేదు. మా భరతన్న గారు ఒకటే చెప్పారు, ఎప్పుడు ప్రచారంలో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే తెరిపిస్తాన్నాడు. ఆ మాట ఈరోజు మా భరతన్న నిలబెట్టుకున్న వ్యక్తిగా మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పోయిన గవర్నమెంట్కి కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి కానీ ఏ రకంగా మాకు పట్టించుకోలేదు. కానీ మా భరతన్న గారు గెలిస్తేనే నేను ఈ పని చేసి పెడతానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఏ రకంగా అన్న చెప్పాడో ఆ రకంగా మాకు పని చేసి పెట్టాడు. మేము బుధారపేట 3 వార్డుల నుంచి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రిన్సిపాల్ గారికి అలాగే మా భరతన్న గారికి చాలా సంతోషంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. కనీసము బుధారపేటలో ఉన్న మెడికల్ గ్రౌండ్ తెరచమని ఎన్నిసార్లు మొదలుకున్నా కూడా ఇక్కడున్న స్థానిక వైఎస్ఆర్ ఎమ్మెల్యే చెప్పితే కూడా ఇంతవరకు కూడా అది తెరచలేదు, ఊరికే ఫెయిల్యూర్ అయింది. ఈరోజు
టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మా టీజీ భరత్ గెలిచిన తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిచి ఒక్కసారి ఫోన్ చేసి ఇక్కడ ప్రచారంకి వచ్చిన ప్రతిసారి వార్డుల్లో మాకి ఏది వద్దు, మాకు వాకింగ్ దానికి గ్రౌండ్ తెరిపించండి అని చెప్పి మా ప్రజలు మొరబెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఫస్ట్ టైము కర్నూలుకి భరత్ ఫస్ట్ టైమే ఈరోజు మనకి పర్మిషన్ ప్రిన్సిపల్తో మెడికల్ గ్రౌండ్లో ప్రిన్సిపల్తో మాట్లాడి పర్మిషన్ ఇప్పించింది. కాబట్టి టీజీ భరత్కి మేమందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఒలింపిక్ డే కార్యక్రమాన్ని క్రీడా జ్యోతిని వెలిగించి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ సమాజంలోని విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా క్రీడలలో మనం నేర్చుకునేది క్రమశిక్షణ. మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో తోడ్పడతాయని అన్నారు. విద్య మనకు ఎలా జ్ఞానాన్ని ఇచ్చి మెరుగుపరుస్తుందో అదేవిధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయని అన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణత గల మనిషిగా అభివృద్ధి చెందుతారు అనే విషయాలను పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. క్రీడలు మనిషి జీవితంలో దిశ నిర్దేశించుకోవడానికి, క్రమశిక్షణ ఏర్పరచుకోవడానికి, ఒకరికొకరు బలంగా ఉండటానికి, ఒక టీమ్గా ఉండి మనతో పాటు మన పాఠశాలలను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుంటాము. విద్యార్థులందరూ క్రీడలను జీవితంలో భాగంగా చేర్చుకుని అవి నేర్పించే పాఠశాలను జీవితంలో అన్వయించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యకి ఇచ్చిన ప్రాధాన్యతను క్రీడలకు ఇచ్చేవారు కాదని, ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా క్రీడలపై అవగాహన పెరిగిందని అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏమంటే విద్యతో పాటు క్రీడల్లో పాల్గొని క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడలు మనకు గుర్తింపునివ్వడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడతాయని అన్నారు. మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఒలింపిక్స్ గేమ్స్ ఇండియాలో జరిపేలా ప్రయత్నం చేస్తున్నారు. ఒలింపిక్ గేమ్స్ ఇండియాలో జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ మాజీ మంత్రి కె ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులలో గల క్రీడా నైపుణ్యాలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని, క్రీడల్లో నైపుణ్యం సంపాదించినట్లయితే ఆ క్రీడాకారుడు వారి ప్రాంతాలలోనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు కూడా ఉంటుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో శిక్షణ పొందటానికి మండల స్థాయిలో కూడా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన మాంటెసరీ పాఠశాల విద్యార్థులకు మరియు విద్యార్థులను చైతన్యపరిచేలా మంచి పాటలను గానం చేసిన అహమ్మద్ మియా కళా బృందానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ మొమెంటోలు బహుకరించారు. కార్యక్రమానికి ముందు నగరంలోని ఓల్డ్ టౌన్ స్టేడియం, ఏపీఎస్పీ క్యాంప్, ఖానా ఖజానా, బిర్లా గేట్, చెన్నమ్మ సర్కిల్ ఈ 5 సెంటర్ల నుండి రాజ్ విహార్ దగ్గరలోని ఎల్ఐసి కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడి నుండి భారీగా విద్యార్థుల ర్యాలీ అవుట్డోర్ స్టేడియం చేరుకున్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఈ జగదీష్ కుమార్, శ్రీనివాసులు, రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, క్రీడాయి సంస్థ ప్రతినిధులు సాయిరాం రెడ్డి, బ్రిడ్జెస్ సింగ్, గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ రవి, విద్యావేత్త కేవి సుబ్బారెడ్డి, సెట్కూర్ సిఈఓ సివి రమణ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రతినిధులు గంగాధర్ గౌడ్, సుధాకర్ గౌడ్, సునీల్ కుమార్, రుద్రారెడ్డి, అవినాష్ శెట్టి, ఈశ్వర్ నాయుడు, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జోసెఫ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రత్యేకించి ఒలింపిక్ డే 2 రోజు మళ్ళీ అందరు కలుసుకునేటట్టు ఏర్పాటు చేసిన విజయ ఒలింపిక్ అసోసియేషన్ సంఘం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి హైదరాబాద్ తర్వాత ఒక కర్నూలు జిల్లాలోనే ఇంత పెద్ద స్థాయిలో జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మీరు పాల్గొంటూ దీంట్లో
మరి ఒక పాల్గొనడమే కాదు, దీని ఉద్దేశం మీరు అర్థం చేసుకొని మరి గ్రామీణ స్థాయిలో నుండి కూడా మీరు మీ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి అవకాశాలు పెంపొందించుకోవాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నా. మరి ఇప్పుడే మరి సుబ్బారెడ్డి గారు మిగతా వారంతా కూడా చెప్పారు, రాజకీయ నాయకులు అయితే ఒక మండలానికి లేదా ఒక జిల్లాకి లేదా రాష్ట్రానికే తెలుస్తారు, కానీ క్రీడాకారులు అయితే ప్రపంచం మొత్తం మీద తెలుస్తారు. అటువంటి క్రీడాకారులు కావాలని నేను మనసారా కోరుకుంటున్నా. మరి అటువంటిది మన మండల స్థాయిలో కూడా ఈ క్రీడా ప్రాంగణాలని కట్టాలని కొత్త ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ, ఎందుకంటే ఇదివరకు చేస్తున్నాం హైదరాబాద్లో అభివృద్ధి చేస్తాం, అనేక క్రీడా మైదానాలు మేము మనం అభివృద్ధి చేస్తే అవన్నీ ఇప్పుడు పెళ్లిళ్ళకు ఉపయోగపడుతున్నాయి. సరే దేనికో విధానికి ఉపయోగపడుతున్నాయి అనుకున్నా మరి అటువంటి పరిస్థితి కాకుండా మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో మరి ఏ విధంగా చేయాలా అనేది ఇతర రాష్ట్రాలతో పోటీపడి మరి జాతీయ స్థాయి క్రీడలని కూడా ఈ కర్నూలులో నిర్వహించడానికి ఒలింపిక్ అసోసియేషన్ ముందరకు వస్తుంది. మీద చూపించిన ఇంట్రెస్ట్ మనకు స్పోర్ట్స్ మీద చూపించారు. బట్ ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చి ఈ స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది ఓన్లీ మన కెరీర్ పరంగా కాకుండా మన హెల్త్ పరంగా కూడా స్పోర్ట్స్ మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ మధ్య పేరెంట్స్ కూడా చిల్డ్రన్స్ ని మామూలుగా ఈ స్పోర్ట్స్ అకాడమీస్ వాటిని కూడా జాయిన్ చేపిస్తున్నారు. ఈవెన్ మన పిఎం మోడీ గారు కూడా మన ఇండియాలో ఒలింపిక్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా మనకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి మీ అందరూ అకాడమిక్స్ తో పాటు స్పోర్ట్స్ లో కూడా రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి పిలిచినందుకు సో ఒలింపిక్ డే అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం ముఖ్యంగా నేర్చుకునేది క్రమశిక్షణ. మన జీవితంలో ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలి అంటే విద్యతో పాటు క్రీడలు, కళలు కూడా ఒక మనిషిని పూర్తి స్థాయిలో ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపొందించడంలో సహాయం చేస్తాయి. విద్య ఏ విధంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని మెరుగుపరుస్తుందో అదే విధంగా క్రీడలు కూడా మనకి చాలా జీవితంలోని పాఠాలు నేర్పిస్తాయి. క్రమశిక్షణ ఎలాగో నేర్పిస్తుంది, ఓటమిని గెలుపుని కూడా ఒకే విధంగా తీసుకునేలాగా, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఇంకా మెరుగుపడడానికి, మనల్ని మనము బాగుపరచుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. అదే గెలుపు కూడా ఒక హ్యూమిలిటీతో జీవితాన్ని గెలుపుని తలకెక్కించుకోకుండా ఆ గెలుపు ఇంకొక మంచి విజయానికి పునాదిగా ఉండాలి అనేది నేర్పిస్తుంది. సో గెలుపోటములతో పాటు ఒకరికొకరు షేర్ చేసుకోవడము, ఒకరికొకరు బలంగా ఉండడము, ఒకరు అభివృద్ధిలో తోడ్పాటుగా ఉండటము మనకు స్పోర్ట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మన మానవ అభివృద్ధిలో మనం ఒక మనిషిగా ఎదగాలి అంటే విద్యతో పాటు కళలు, క్రీడలు కూడా మన జీవితంలో భాగస్వామ్యం అయినప్పుడు మనం ఒక పరిపూర్ణమైన మనిషిగా రూపొందించబడతాము అనే విషయాన్ని పిల్లలందరికీ, ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నేర్పించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి ఒలింపిక్ డే రన్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీలో ప్రతి ఒక్కరు కూడా దేశం గర్వపడే క్రీడాకారులుగా, దేశం గర్వపడే సిటిజన్స్ గా ఉంటారు అని గట్టిగా నమ్ముతూ వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఒలింపిక్ అసోసియేషన్ వారికి కూడా పిలిచి గౌరవించినందుకు ప్రభాకర్ గారికి, మొత్తం అసోసియేషన్ వారందరికీ కూడా మా డిపార్ట్మెంట్ కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెట్కూర్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో అతను ఇప్పుడు కూడా హాకీ మాంత్రికుడు అంటారు. ఆయన ఉన్నంతసేపు ప్రపంచంలో ఎవరికి కూడా గోల్డ్ మెడల్ పోలేదు. మరి ఇప్పుడు గోల్డ్ మెడల్ రావడమే కష్టమైపోయింది జనాభా పెరిగిన తర్వాత. దానికి కారణం ఏమంటే ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత మీరంతా చాలా బిజీగా ఉన్నారు. రాత్రి పడుకోవడానికి టైం దొరకదు, పొద్దున లేయడానికి మనసు ఒప్పదు. కారణం ఏమో తెలుసు మీకు, సెల్. ఆ సెల్ మానేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా టైం దొరుకుతుంది, క్రీడలు టైం కేటాయించవచ్చు, మీరు హెల్తీగా ఉంటారు. పైగా మనకు కావాల్సిన మెడల్స్ వద్దంటే కూడా వస్తాయి మనకు. బట్ దయచేసి విద్యార్థులంతా ఆలోచించి ఆ సెల్ను అవాయిడ్ చేసి కనుక మీరు క్రీడలు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకు రావాల్సిన మెడల్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ
అబ్దుల్ సలాం అనే వ్యక్తి తన చెక్కులను దుర్వినియోగం చేసి డబ్బులు కాజేశారని రాష్ట్ర మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఆరోపించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప మాట్లాడుతూ ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని తెలిపారు. అబ్దుల్ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగలించాడని, ఈ ఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగిలించిన వారందరినీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వచ్చి 4 రోజులు కాలేదు, 2 చెక్కులు 2022 చెక్కుబుక్ తీసుకున్నాయి. ఈ చెక్కుబుక్ అబ్దుల్ సలీం గూడూరు అతను తీసుకొని పోయి 2022 చెక్కు తీసుకొని పోయి, నేను సంసారం గడవక 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, ఇంజనీర్ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, జిల్లాకి ఏకైక మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల పాలై పిల్లలు సెటిల్ కాలేదు, కూతురు ఇంకా డాక్టర్ చదువుతుంది, పిల్లోడు గిన్నెల ఉద్దేశంతో 12 ఎకరాలు 6/4/2024 అమ్మడం జరిగింది. నగరు హాస్పిటల్ మండలంలో కొంత ఇచ్చారు, కొంత ఇవ్వలేదు. అన్ని అప్పులు దిద్దుకుంటూ పోతున్నా. ఇంకా కొంత బ్యాంకులో 15 లక్షలు ఉండే. 10 లక్షలు నాకు సలీం అనే వ్యక్తి ఎవరో తెలియదు. అప్పట్లో 94లో డాక్టర్ ప్రవీణ్ అని డాక్టర్ డిఎంఎన్ చెప్పారు, ఆయన ద్వారా పరిచయం. అట్లా ఆయన సొంత పనులన్నీ చేస్తున్నాడు. ఏ రోజు ఆయనతో నేను డబ్బులు తీసుకుంది కానీ, ఆయన నాకు ఇచ్చింది కానీ, లావాదేవీలు కానీ, వ్యాపారం కానీ ఏం లేదు. నేను ఇంజనీర్ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చినాకే ఆయన ఓడిపోయిన తర్వాత పరిచయం అన్నాడు ఆయన ద్వారా, ప్రవీణ్ ద్వారా. ఇలాంటి వ్యక్తి చెక్కులు దొంగలించి నేను డబ్బు నా నాకు పెన్షన్లో కూడా అప్పు కూర్చున్నా. నేను ఈ ల్యాండు, శాండు, వైను, మైను, పొలిటికల్ వీటిలో కూడా మేమంటే ప్రజలకు ఎట్లా అభివృద్ధి చేయాలా, మనకు అవకాశం ఇచ్చినారు ఏకైక మంత్రిగా అని ఈ యాంగిల్లో పోతున్న తరుణంలో 2 చెక్కులు 16 తేదీన 8.5 లక్ష ఒకటి, 6.5 లక్ష ఒకటి నాకు కర్నూలు ట్రెజరీ బ్యాంకులో అసలైన అకౌంట్ ఉంది. అది కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను రీసెంట్గా. దూరం అయితే అమరావతి, హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి ఇక్కడికి మనం ఇక్కడ పెన్షన్ అని దాంట్లో కూడా నేను అప్పుకూసిన. నాకు వచ్చేది 25 వేలు వస్తాయి. ఇంకా ఇబ్బంది అయ్యేపాటికి 12 ఎకరాలు అమ్మేశాను. దాన్ని ఇంకొక కెనరా బ్యాంకులో అప్పు ఉంది, ఒక 10 లక్షలు. ఈ ఎమ్నూరు బ్యాంకులో కొంత అదొక 10 లక్షలు, ఒక 15 లక్షలు బ్యాంకులో పెట్టినాను. ఆయన బ్యాంక్ మేనేజర్ నాకు ఒక ఐడియా ఇచ్చి, ఒకసారి ఏటీఎం కార్డు నీ డ్రైవర్ ఎత్తుకుంటే ట్రేస్ అవుట్ చేసి నీకు ఇప్పించినాము, మరి ఇవి కూడా నువ్వు ఫిక్స్డ్ చేసుకోండి సార్, తర్వాత గవర్నమెంట్ లోన్ తీసుకోవచ్చు అని వినలేదు. దాన్ని వీడు సలీం అనేవాడు కొంచెం పిసినాసి అబద్ధం, నాకు ₹1,00,000 2012లో ₹1,00,000 తీసుకొని ఇప్పటికి ఇంతవరకు ఇలా ఎవడన్నా మంద దాపుతాడంటే ఉద్దర మంది దాకేకి వస్తేవాడు ఏదో లేవు. అందరికి ఎస్సీబీసీ మైనార్టీ అంటే నాకు కలుపుకోలుకుంటాను, అందరు ఏకైక మంత్రి కదా, మనం అందరం కలుపుకోవాలి. న్యాయంగా పోతే అది చెక్కులు తీసుకొని పోయి అతను అకౌంట్లోకి వేసుకునేవాడు. కొంచెం తెలివి ఆలోచించినాడు. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ద్వారా పరిచయం నాకు. ఆయన 5-6 సార్లు భోజనానికి వచ్చినాడు మన ఇంటికి, ఈ సలీం తీసుకొచ్చినాడు. అది కూడా మనమే ఖర్చులు పెరిగింది. అతనికి చెక్కులు ఇచ్చినాడు. అతని అకౌంట్ సొంత అకౌంట్లే గూడూరు సబ్ బ్రాంచ్లో సలీం వేసుకోకున్నట్ల చెక్కులు తీసుకొని పోయినది మేము. దాన్ని చెక్కులు ఫోర్జరీ చేసి దాన్ని ఒకటే రోజు 11/6/2024 8.5 లక్షలు ఒక చెక్కు, 6,50,000 ఒకటి, 2 చెక్కులు ఒకటే రోజు. ఆ బ్యాంకు సబ్ బ్రాంచ్ అది ఎస్బీఐ గూడూరులో సలీం మీద తీసుకుంటే డౌట్ వస్తుంది, దొరికిపోతాడని అక్కడ అతనికి నాకు సంబంధమే లేదు. అతను ఒక 5-6 సార్లు మన ఇంటికి భోజనానికి వచ్చినాడు. అతనికి కాంగ్రెస్లో ఉండొచ్చేమో, ఆయన మనతో ఎప్పుడు కలిసింది లేదు, అతనితో వ్యాపారాలు చేసింది లేదు. నేను దొంగలు ఇచ్చినారు అని బ్యాంకులో ఇస్తే వాళ్ళు ఏమైనా ఎట్లా మాకు వితౌట్ నోటీసు అంత డ్రా చేయకూడదు సబ్ బ్రాంచ్ అని వాళ్ళు ఉన్నారు. నేను ఎంతకైనా మంచిగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తమ్ముడు నేను పోయి కంప్లైంట్ ఇచ్చి
ఆ రోజు డిసిసి ప్రెసిడెంట్ కూడా వచ్చాడు, మన అనంతరత్నం చూసుకొని ఆ స్పాట్లో రాసిచ్చాను, మన లాజరస్ రాశాడు. బ్యాంకు వాళ్ళు, అలాగే సుధాకర్ రెడ్డి, అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి 10 లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో 8 లక్షలు ఒకసారి, 6 లక్షలు ఒకసారి తీయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి, సలీం గారు కలిసి మరి మారెప్పన్నను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మారెప్పన్న గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఆయన నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి మూలింటి మారెప్ప గారు. కాబట్టి దయచేసి పోలీస్ యంత్రాంగం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నగరంలోని అశోక్ నగర్లో ఎదురింటి వారి ప్రైవసీ దెబ్బతినే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారింది. తమ ఇంటి వారి ప్రైవసీని దెబ్బతీసే విధంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు తొలగించాలని స్థానికుడు కిరణ్ కుమార్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సాధారణంగా తమ ఇళ్లలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం తరచూ చూస్తుంటాం. అయితే నగరంలోని అశోక్ నగర్లో ఎదురింటి వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారింది. నగరంలోని అశోక్ నగర్లో ఉన్న సైన్ రెజెన్సీ హోటల్ యజమాని ఉస్తేపల్లి రంగస్వామి తమ ఇంటి పరిసరాల్లోకి ఎదురింటి నుంచి చెత్త వేస్తున్నారు అన్న కారణంతో ఎదురింటిని ఫోకస్ చేస్తూ సీసీ కెమెరాలు అమర్చారు. అయితే అశోక్ నగర్లో పార్క్ ఎదురుగా నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు తమ ఇళ్ల భద్రత కోసం ఏర్పాటు చేసుకోవాలని, ఎదురింటి వారి ప్రైవసీని దెబ్బతీసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. తమ ఇంటి నుంచి చెత్త వేయటానికి ఎటువంటి అవకాశం లేదని, ఎత్తైన ప్రహరీ గోడతో పాటు ఫెన్సింగ్ కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఇంటి నుంచి చెత్తను బయటకు వేయటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఆయన వివరించారు. అయినప్పటికీ తమ ఇంటిని టార్గెట్ చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా తన ఇంటి వరండాకు ఎదురుగా ఉందని, దీనివల్ల తమ ఇంటి మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తోందని వివరించారు. కేవలం తనకున్న పలుకుబడితో సైన్ రెజెన్సీ హోటల్ యజమాని ఎదురింటి వారి ప్రైవసీని దెబ్బతీసేలా వ్యవహరించడం ఎంత మాత్రం తగదని చెప్పారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకుని తమ ప్రైవసీకి ఇబ్బందికరంగా ఉన్న సీసీ కెమెరాలు వెంటనే తొలగించాలని ఆయన కోరారు. అశోక్ నగర్ పాల్కోటల్ పార్క్ ఎదురుగా ఇంట్లో బాడుకుంటాము. మా పక్క ఇంట్లో వాళ్ళు వచ్చేసి మేము చెత్త వేస్తున్నామని చెప్పేసి మా మీద ఎత్తి చేస్తున్నారు. మేము వేయడం లేదు. రెండవది, మీరు చెత్త వేస్తున్నారు మేము చూసుకోవాలని చెప్పేసి కెమెరాస్ పెట్టారు మా ఇంటి సైడు. ఆ కెమెరాస్ వచ్చేసి మా ఇంట్లో లేడీస్కి కానీ మా యొక్క పని వాళ్ళకి కానీ ప్రైవసీకి చాలా ఇబ్బంది ఉంది. అక్కడ కసు కొట్టుకోవాలి, అంట్లు తోముకోవాలి. అంట్లు తోముకునే వాళ్ళు లేడీస్ ఎలా కూర్చుంటారు అందరికి తెలుసు, బట్టలు ఉతికేటప్పుడు ఎలా కూర్చుంటారు అందరికి తెలుసు. వాళ్ళు అవి చూడాలని చెప్పి కెమెరాస్ పెట్టారో ఏమో తెలీదు. బట్ వాళ్ళ ఇంటెన్షన్ మాకు తెలీదు. ఆ కెమెరాస్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మా ప్రైవసీకి మేము ఉండే దీనికి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అది దానివల్ల మీరు ఏదైనా చర్య తీసుకోగలరు. మాకు కెమెరాస్ తీసేయండి. కెమెరాస్ మాకు ప్రైవసీకి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఆ ప్రైవసీ అంటే ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు కసులు కొట్టాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉత్తుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మాకేం తెలుసు, అది మాకు తెలీదు. పోనీ వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది చూపిమనండి కావాలంటే. ప్రతిరోజు మేము వేయకున్న రికార్డింగ్ ఇస్తాను మీకు. మీరు పొద్దున్న లేచి మీరు వేస్తున్నారు చెత్త ముండలు అలాగే ఇలాగని మాట్లాడుతూనే ఉంటారు. అది ప్రాబ్లం మాకు. ఆ కెమెరాస్ వల్ల మా ఇంట్లో కంప్లీట్గా ప్రైవసీకి ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ ఇయర్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. సార్ వాళ్ళే పిలిచి మ్యూచువల్గా మీరు వేయొద్దండి అంటే మేము వేస్తలేదు సార్ అని చెప్పాము. అయితే ఓకే అన్నారు. అప్పుడు ఒక కెమెరాను ఉంచినారు. మేము ఏదో మీరు చెట్లు నాటుతారు మాకు ఇది ఫెన్సింగ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక కెమెరా అట్లాగే పెట్టారు. 2 కెమెరాలు ఉంటే ఒకటి తీసేశారు. మళ్ళీ ఇవాళ ఈరోజు కొత్తగా పెట్టారు మళ్ళీ కెమెరాస్. ఇది మా ప్రాబ్లం. విద్యార్థులు యోగా సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులో చక్కగా రాణిస్తారని బి తాండ్రపాడు వద్ద ఉన్న క్రెడో పాఠశాల ప్రిన్సిపల్ శ్రావ్య అన్నారు. ఒక పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను కర్నూలు మండలంలోని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న
క్రెడో స్కూల్లో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూలై 21వ తేదీన క్రెడో స్కూల్ విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతను వివరించి యోగా చేయటం వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించి యోగాలో నైపుణ్యం కలిగిన శిక్షకుల చేత తమ విద్యార్థులకు యోగాసనాలు చేయిస్తామని క్రెడో స్కూల్ ప్రిన్సిపల్ శ్రావ్య తెలిపారు. విద్యార్థులు యోగా సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణిస్తారని చెప్పారు. మన దేశ సాంప్రదాయ విద్య అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని వివరించారు. అనంతరం విద్యార్థులచే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వేయించారు. ఇవాళ 10వ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం జరిగింది. దానికి ముంతాజ్ మేడం గారు ప్రత్యేకంగా మా స్కూల్కి వచ్చారు. ముంతాజ్ మేడం గారే వచ్చి మా పిల్లల్ని యోగా ఆసనాలు ఆదేశించడం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. యోగా జరుపుకోవడం వల్ల లాభాలు ఏంటో ప్రతి ఒక్కరికి మనం చెప్పగలిగితే, ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే అది ఎంతో లాభదాయకం. ఖచ్చితంగా తెలియజేయాలి. ఇది ఒక్క రోజుకి పరిమితం కాకుండా ప్రతిరోజు చేయాలి. ధన్యవాదాలు. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక్క అర్ధగంట అయినా, సంవత్సరానికి ఒకసారి కాకుండా రోజు ఒక అర్ధగంట అయినా యోగా ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ప్రతి సంవత్సరం మేడం గారు, శ్రావ్య మేడం గారు ఇన్వైట్ చేస్తారండి. మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.